మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కాకినాడలోని జనసేన 12వ ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాల్లో జరగబోయే ఈ సభకు దాదాపు 10 లక్షల పైన జనం హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ముద్రగడ పద్మనాభం గారు కూతురు కాంతి గారు ఉన్నారు. సార్, మేడం నమస్తే అండి. 100% స్ట్రైక్ రేట్ తర్వాత అంటే ఘన విజయాన్ని సొంతం చేసుకుని గెలిచిన తర్వాత జరగబోతున్న సభ ఇది. సో ఎలా ఉండబోతుంది అంటారు? అది విద్యోత్సవ సభలాగా నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ ఏ పార్టీకి ఎప్పుడుదో లేదు. సో ఇది విద్యోత్సవ సభలాగే చూసుకుని అందరూ ప్రతి జిల్లా నుంచి ప్రతి రాష్ట్రం నుంచి కూడా అందరూ తరలి వస్తున్నారని తెలుస్తుంది, మాకు రిపోర్ట్ వస్తుంది. సో చాలా బాగా జరుగుతుందని. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 10 లక్షలు అంటున్నారండి, కానీ దాన్ని దాటొచ్చు అన్నది అంతరాభిప్రాయం. సాధారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సభలు అంటేనే ఎక్కడ చూడలేనంత అంటే జన సునామీని మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈసారి గెలిచిన తర్వాత ఈ సునామీ మరింత ఉధృతంగా ఉంటదంటారా? ఖచ్చితంగా అండి. ఆయన సభలంటేనే, పవన్ కళ్యాణ్ గారి సభలంటేనే ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకురావడం అలాంటివి ఏమి ఉండవు. సొంతగా ఎవరి వాళ్ళు పెట్టుకుని వచ్చేస్తారు. అలాంటిది 100% స్ట్రైక్ రేట్ తర్వాత చాలా బాగా వస్తున్నారు, తెలుస్తుంది మాకు. మేడం, మీరు జనసేనకు ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన కమిట్మెంట్ అండి, ఆయన నిజాయితీ, ఆయన ఆశయాలు అన్నిటినీ చాలా. పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరండి మీరు పార్టీ ఏది ఆదేశిస్తే అది నేను చేస్తాను. అంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? చాలా బాగుందండి, అన్ని విధాలా అన్ని జరుగుతున్నాయి, ముందుకెళ్తుంది. పార్టీలు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు అనేది చిన్న డౌట్. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అదండి, నాకు ఇంకా క్లారిటీ లేదు. మేడం, జనసేన ఆవిర్భావ సభ ఇది సభ కాదు, సునామీ అని చాలా మందికి తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సభలంటేనే ఉధృతంగా జనం వస్తూ ఉంటారు. సో గెలిచిన తర్వాత జరగబోతున్న మొదటి సభ ఎలా ఉండబోతుంది? మహాసముద్రంలా ఉండబోతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా జిల్లాలో, మా నియోజకవర్గంలో జరుగుతున్న 12వ ఆవిర్భావ సభ. ఎందుకంటే ఇప్పటి వరకు గెలవక ముందే జనసంద్రం సునామీలా గడిచింది అన్ని సభలు కూడా. ఇప్పుడు సునామీ బిగ్ తుఫాన్లు ఎలా ఉంటాయో అంతకంటే దారుణంగా జనంతో అల్లకొల్లాలంగా చక్కగా చాలా నీట్గా జనసంద్రంతో కాకినాడ జిల్లా అంతా కూడా మారు మోగుతుందని మేము అందరూ కూడా విశ్వసిస్తున్నాము. చాలా 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 బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందులో ప్రతి మండలాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి వార్డుని, ప్రతి జన సైనికులని, వీర మహిళల్ని గుర్తించి ప్రతి ఒక్క కమిటీలో కూడా వేయడం జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా జిల్లా నాయకులకు, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వీర మహిళల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అక్కడ ఉన్నదంతా కూడా వీర మహిళల పాత్రే ఖచ్చితంగా. ఎందుకంటే జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా వీర మహిళలే ముందుండి నడిపించారు. అది మా పార్టీ అధిష్టానం, పార్టీ అధినాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఒక 99% మా స్థానాన్ని ముందు పెట్టారు. అలాగే ఈ రోజునాడు ఇప్పుడు జరగబోయే సభలో వీర మహిళలదే ముందు పాత్రగా ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి సహాయ సహకారాలు అందించి కూడా అక్కడ వీర మహిళల పాత్ర ముందుండి నడిపిస్తామని తెలియజేస్తున్నాను. మేడం, మీరు చెప్పండి. జనసేన అంటేనే వీర మహిళలు నిజంగా ఒక సునామీని సృష్టించేస్తారని అనుకోవాలంటారా? నిజంగా అండి. పార్టీ రాకముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో వీర మహిళ అని మాకు ఒక విభాగం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మేము వీర మహిళ అంటే ఇప్పటి వరకు వంటింటికే పరిమితం అయ్యారు వీర మహిళలందరూ కూడా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఒక పార్టీ పెట్టడం, పార్టీలో వీర మహిళలుగా ఒక మహిళలందరికీ ఒక మంచి అవకాశం కల్పించడం, రాజకీయాల్లోకి మరి మేమందరం రావడం మాకు చాలా సంతోషం అండి. అలాగే ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తామని. ఎలా ఉంటది అనుకుంటున్నారు ఈసారి? ఏ విధంగా ఉండబోతుంది? అంటే పాత సభలు ఒక లెక్క, ఇప్పుడు జరుగుతున్న ఈ సభ ఒక లెక్క, ఏ విధంగా ఉంటది?
నిజంగా పార్టీ సభ అయితే మేము ఊహించుకోవడం మా ఊహలకు అందమండి. ఇప్పుడు వరకు అంటే మేము గెలక ముందు చేసుకున్నాము ప్రతి ఆవిర్భావ సభ కూడా. ఇప్పుడు గెలిచిన తర్వాత చేసుకుంటున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరు వస్తారు. జన సైనికులు అయితేనేమి, వీర మహిళలు అయితేనేమి, అలాగే యూత్ కూడా చాలా మంది వస్తారు. చాలా బాగా జరుగుతుందండి. ఇది మాకు మంచి పండగ వాతావరణం అన్నమాట. అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్టు ఉందన్నమాట మా అందరికి కూడా. మేడం ఎలా ఉండబోతుంది సభ? చెప్పడానికి కూడా సరిపోదని అంత ఎక్కువగా ఉంటదని ఊహిస్తున్నాం అండి. దాన్ని అంటే 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత జరగబోతోంది. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సభ. ఫస్ట్ అప్పుడే మా పార్టీ అధికారంలో లేనప్పుడే బాగా జనం వచ్చారని, ఇంకా ఎక్కువ అవుతారని, లక్షల్లో అయినా కోట్లు ఎలా వస్తారనేది మనం ఊహించడం. పవన్ కళ్యాణ్ గారు సభ అంటేనే ఓ పండగ కింద మేము అందరం భావిస్తాం. అందరూ అలాగే వస్తారు. సార్ ఏంటి ఈసారి అంటే గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరగబోతున్న మొదటి సభ, అలాగే జన సునామీని మనం అసలు ఊహించుకోలేము. మరి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇన్నాళ్ళు జన సైనికులు గాని, జనసేన కార్యకర్తలు గాని అందరూ కూడా ఒక సంఖ్యలో ద్రాస్య సుంకాలు తెంచుకుని ముందుకు వచ్చినట్టుగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఎన్నో ఆంక్షలు ఇక్కడి నుంచి ఇప్పటం గాని, తర్వాత మచిలీపట్నం గాని, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఎవరికాలు సొంతంగా ఖర్చులు పెట్టుకుని ఇక్కడి నుంచి మన జిల్లా నుంచి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఈ రోజు మన జిల్లాలో మన సొంత నాయకుడి కాన్స్టిట్యున్సీలో మన పక్కన జరుగుతుంది కాబట్టి దానికి హద్దు అదుపు లేకుండా మీరు అన్నట్టుగా శృంఖలంగా జనాలు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు భయం లేదు. ఇన్నాళ్ళు ఎక్కడ ఏ పోలీసులు ఆఫ్ చేస్తారో, లేకపోతే ఏ కేసులు పెడతారో ఏదో ఎంతో కొంత బెరుకుండేది. కానీ ఆ భయాలు గట్రా ఏమీ లేకుండా స్వతంత్రంగా ఎవరికాలు ఇష్టానుసారంగా ఎవరు ఎంతో సంతోషంగా చేసుకునేది. సరే, ఇంకోటి కార్యక్రమం కూడా ఈ మార్చి 14 ఆవిర్భావ దినోత్సవంతో పాటు హోలీ పండుగ కూడా కలిసి వచ్చిందండి. అది ప్రపంచం అంతా హోలీ చేసుకుంటుంటే జనసేన నాయకులు, జన సైనికులు అందరూ కూడా చిత్రాల్లో హోలీ పండుగని చాలా ఘనంగా దేశమే కాకుండా ప్రపంచం మనకు చూసేలాగా జరుగుతుందని మా ఆకాంక్ష అండి. బయట నుంచి వచ్చే కార్యకర్తలు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా స్థానికంగా మా అందరూ ఉండి సేవ చేసి అందరికీ మంచి జరగాలని, సభ విజయవంతం కావాలని కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఓన్లీ జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, జన సైనికులు మాత్రమే వచ్చేవారండి ఈ కార్యక్రమానికి. ఈ రోజు డిప్యూటీస్ అందరి వాడు ప్రతి కూటమిలో ప్రతి పార్టీ నుంచి కూడా ఈ మీటింగ్ లో కలిసి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంకా గొప్పగా జరుపుతారని మేము ఆశిస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ ఆవిర్భావ దినోత్సవం అన్నది మాకు చాలా పెద్ద పండుగ అండి. ఇలాంటి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి. మా అధినాయకులు తిప్పడంలో కానీ, మచిలీపట్నంలో పెట్టినప్పుడు భారీ ఎత్తున ఈ జిల్లా నుంచి తరలిలేవండి. అలాంటిది మా జిల్లాలో పెట్టడం చాలా సంతోషకరంగా ఉందండి. అలాగే మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ అందరు ఆనందానికి హంతులు లేవండి. ఈ సభ దేశం మొత్తం వీక్షించేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మా ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారు చాలా ఈ సభ కోసం చాలా కృషి చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉందండి. జై జనసేన. ఎలా ఉండబోతుంది సభ? అంటే గెలిచిన తర్వాత మొదటి సభ, ఇప్పటి వరకు జరిగిన సభలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏ విధంగా ఉండబోతోంది? అలాగే ఎంతమంది వస్తారు? సుమారు మేమైతే ఒక 10 లక్షల జనం కంపల్సరీగా వస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత ముందు జరిగిన సభ మేము ప్రతిపక్షాలు అధికారం లేనప్పుడు జరుపుకున్నాం. ఇప్పుడు అధికారంలో ఉండగా జరిగే పండగ ఇది ప్రతి ఇంట్లో, తూర్పుగోదావరి జిల్లా ప్రతి ఇంట్లోనే పండగ ఇది. అంతకంటే చెప్పడానికి ఏముండదు. ప్రతి ఇంట్లో మన ఇంట్లో పండగ మనం ఎలా చేసుకుంటాం అలాగా పవన్ కళ్యాణ్ గారి సభ జరిగే వరకు నిత్యం జనాలు తీసుకురావడం కానీ, వాళ్ళకి తీసుకొచ్చిన జనాన్ని ఎంత చక్కగా చూసుకోవాలన్నది ఇంత ముందు వేరే దిక్కుకి వెళ్ళినప్పుడు చూసాం. ఇది మా జిల్లాలో మా కాన్స్టిట్యున్సీ దగ్గరగా ఉన్నది. మా నియోజకవర్గ శాసనసభ్యులు పంత నానాజీ గారి ఆదేశాల వరకు అయినా మేము రాత్రి పొగలో కూడా కష్టపడి ఈ సభని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం. సార్, జనసేన ఆవిర్భావ సభ గెలుపొందిన తర్వాత జరుగుతున్న 12వ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉంటుంది? రాబోయే 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ ఆహ్వానం పలుకుతూ, జనసేన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం కోసం కాకినాడ రూరల్ నుంచి
పంతం నానాజీ గారు అహర్నిశలు శ్రమిస్తూ ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న పంతం నానాజీ గారు వెంట జనం అంతా కూడా మేమందరం కూడా ఈ ఆవిర్భావ సభకు వచ్చి సభని విజయవంతం చేస్తామని మొత్తానికి 12వ ఆవిర్భావ సభ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత జరగబోతున్న మొదటి సభ. దీనికి జన సునామీ అయితే మనం చూడబోతున్నాము. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా దీనికోసమే ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి ఆ సభను పర్యవేక్షించేందుకు ఈ రోజు ఆ కంట్రోల్ రూమ్ ని ఓపెన్ అయితే చేయబోతున్నారు. అయితే జన సునామీని తలపించే విధంగా ఈ సభ ఉండబోతుందని, అందరి జీవితాల్లో ఇదొక పండుగ వాతావరణం అంటూ కూడా వీరంతా చెబుతున్న పరిస్థితి. అందరూ హోలీ చేసుకుంటే మేము హోలీకి మించి ఈ సభలో పండుగ చేసుకుంటామంటూ కూడా కార్యకర్తలు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.